ఆ దేవదేవుండు దిక్కు నాకు. ఇక భీష్ముడు తాను స్వచ్ఛందంగా మరణించేందుకు ఉత్తరాయణ కాలం ఆసన్నమైనదని తెలుసుకున్నాడు. ఆ ఆఖరి గడియల్లో గాంగేయుడు నిష్కామ భావంతో, నిర్మల ధ్యానంతో పీతాంబరధారి, పురాణ పురుషుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మునిపై ఏకాగ్ర బుద్ధిని సంధానించాడు. పరమానంద భరితుడై సహజ సిద్ధాలైన సంసార బంధాలను పరిహరించాలన్న ప్రీతితో ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పరంధాముడిని ప్రస్తుతిస్తున్నాడు. ముల్లోకాలను మోహింపజేసే నీలవర్ణ కాంతులతో, బాలభాను ప్రభలతో ప్రకాశించే బంగారు చేలంతో, నల్లని ముంగురులతో, ముద్దులు మూటగట్టే ముఖార విందంతో అనురాగాలు చిందిస్తున్న ఆ అందాల కృష్ణుడు తన అంతరంగంలో నిరంతరం నిలిచిపోవాలని భీష్మ పితామహుడు ఆకాంక్షిస్తున్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో గుర్రాల గిట్టలు లేపిన దుమ్ము కొట్టుకొని చెదిరిన ముంగురులతోనూ, గమన వేగం వల్ల చిందిన చెమట బిందువులతో కూడా ముచ్చట గులిపే ముఖం కలవాడై కిరీటిని గెలిపించాలనే కుతూహలంతో తన బాణాల దెబ్బలకు బాధపడుతూ కూడా విజయుణ్ణి ప్రోత్సహించి పోరించిన ఆ మహానుభావుడిని మనస్సులో అవిశ్రాంతంగా ధ్యానిస్తున్నాడు. చివరకు కృష్ణుడు కుప్పించి పైకెగిరినప్పుడు చెవి కుండలాల కాంతులు గగనమండలమంతా వ్యాపించాయని, ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమి కంపించిపోయిందని, చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారు వన్నె ఉత్తరీయం జారిపోయిందని, నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయవద్దని మాటి మాటికి విజయుడు వెనక్కు లాగుతున్నా లెక్క చేయకుండా, అర్జునా నన్ను వదులు, ఈరోజు భీష్ముని చంపి నిన్ను కాపాడుతాను అంటూ ఏనుగు పైకి లంఘించే సింహంలాగా నా పైకి దూకిన గోపాలదేవుడే నాకు రక్ష అన్న భావనతో కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగమెల్లగప్పి కొనగా నురికి ననోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు ఆరయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహమ్ము కరుణ మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అని ప్రార్థించాడు. అలా సుస్థిర చిత్తుడై మనసు ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా ఆ ఋషికేశుణ్ణే హృదయంలో పదిలపరుచుకొని శ్వాసను నిరోధించి ఆ గాంగేయుడు గోవిందుడిలో ఏకమయ్యాడు. మనిషి విలువ మరణంతో వెలుగులోకి వస్తుంది. మనం ఎలా నడుచుకున్నామో అన్నది నడక ఆపేసే సమయంలో తెలుస్తుంది. ధర్మబద్ధమైన జీవితానికి ఆ ధర్మాత్ముడైన భగవంతుడు మనకు ప్రసాదించే గొప్ప బహుమానమే అనాయాస మరణం. మహానుభావుని మదిలో చింతించుచు మనమందరం కూడా ఆశల అంపశయ్యపైనే పవళిస్తూ ఉంటాం. కానీ మనం అయిన వారిపై మమకారం చంపుకోలేక, వ్యామోహం తెంచుకోలేక, వదలలేక ప్రాణాన్ని విడిచేస్తూ ఉంటాం. కానీ ఆ మహానుభావుడు మాధవుడిని కళ్ళల్లో నింపుకుంటూ కన్నులు మూయాలనుకుంటున్నాడు. అందుకే మదిని ఆవేశించునెల్లప్పుడూ అంటున్నాడు. మరణం మీకు అనివార్యమని తెలిసాక మామూలుగా ఉండడం, ఆ ఆఖరి క్షణాల్లో ఆత్మీయులు కాకుండా అసలు ఉన్నాడో లేడోనని అరకొర విశ్వాసంతో పూజలు చేసిన భగవంతుడు స్మరణకు రావడం కష్టమే. కానీ జీవితానికి ఎలాంటి మరకలు అంటించక మల్లెపువ్వులా మలుచుకున్న వారు మరి సంధ్యను మాధవుడి పాదాలకు అర్పించిన పూమాలలా సమర్పించుకోగలరు, ఆయనలోనే లీనమవ్వగలరు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకంలో అంతకాలే చ మామేవ స్మరన్ ముక్తా కళేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్రస్య సంశయః. అవసాన కాలంలో ఎవరైతే నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతారో వారు నా స్థితిని పొందుతారు, నన్నే చేరుకుంటారు, ఇందులో సందేహం లేదని అభయం ఇస్తాడు. ఇలా కన్ను మూసే వేళ ఆ కారుణ్యమూర్తే కళ్ళ ముందు కదలాడాలంటే మన నిత్య జీవితంలో
ఆ నీరజనాభుడు ఓ భాగమైపోవాలి. సుఖాన్ని ఆయన ప్రసాదంగా, దుఃఖాన్ని ఆయన మహాప్రసాదంగా భావించుకొని ఆయననే ఆలంబనగా చేసుకొని జీవించాలి. ఆయన నిర్దేశించిన ధర్మ మార్గంలో పయనించాలి. భీష్మాచార్యులు అలా తన బతుకును దిద్దుకున్నారు కనుకనే సాక్షాత్తు భగవానుడు కూడా ఆయన అనుమతి లేకుండా ఆయన ప్రాణాలను గ్రహించలేకపోయాడు. ఇలాంటి పరిశుద్ధ భక్తులను పరికించినప్పుడు పరమాత్ముడు కూడా పులకించిపోతాడు. శుద్ధుండై ప్రార్థించే లౌకికంగా ఎంత సంసార లంపటంలో కూరుకుపోయినా అంతరంగంలో మాత్రం ఆ దేవదేవుడే కొలువు ఉండాలి. బాహ్య ప్రపంచం దృష్టిలో భౌతికంగా భీష్ముడు కౌరవపక్షం వహించిన ఒక భక్తుడుగా మనస్సును మాత్రం పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడి పాద పద్మాల వద్దే అర్పించాడు. ఆయనకే పూర్తిగా శరణాగతుడయ్యాడు. ఒక వీరుడిగా కన్నా ఆ పరంధాముడి పరమ భక్తుడిగా పునీతుడయ్యాడు. అందుకే ఒకే ఒక సూర్యుడు సకల జీవరాశులకు ఒక్కొక్కడుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాలైన రూపాలతో సర్వకాల సర్వావస్థలలో తన లీలా విలాసంతో అలరారే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్న భావంతో ఆ కురువృద్ధుడు అంటే భీష్ముడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృస్సరోర్హములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై అంటాడు. ఈనాటికి ఇలాంటి మనస్థితిలో తామరాకుపై నీటి బొట్టులా ఈ లోకంలో జీవిస్తూ తమను తాము పరమాత్ముడికి నివేదించుకుంటున్న పరమ భక్తులు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు న్యూఢిల్లీలో శ్రీరామకృష్ణులను ప్రాణప్రదంగా ఆరాధించే ఒక భక్తురాలు ఉండేవారు. ఆమె ఢిల్లీలోని రామకృష్ణ మఠానికి నిత్యం విధిగా వెళుతూ ఉండేవారు. ఆమె భర్త రక్షణ శాఖలో కార్యదర్శిగా పనిచేసేవారు. ఆవిడ ఒకసారి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు క్యాన్సర్ ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. దేశ విదేశాల్లో ఎన్నో శస్త్రచికిత్సలు చేసినా ఫలితం కనిపించలేదు. వైద్యులు కూడా ఆశలు వదిలేసుకున్నారు. తన అంత విషమ పరిస్థితిలో ఉన్న ఆమె ఎన్నడూ శ్రీరామకృష్ణులపై విశ్వాసాన్ని వీడలేదు. ఒకరోజు భర్త, పిల్లలు, సమీప బంధువులందరూ మంచం పక్కన కూర్చొని ఆమెకు సపర్యలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె వారిని గదిలో ఉన్న శ్రీరామకృష్ణుల ఛాయాచిత్రాన్ని ఇమ్మని అడిగారు. ఆమె కోరిక మేరకు ఆ ఛాయాచిత్రాన్ని తెచ్చి ఇచ్చారు. ఆమె ఆ చిత్రాన్ని తన గుండెలపై పెట్టుకొని కళ్ళు మూసుకుంటూ, కొంతసేపు నేను గదిలో ఒంటరిగా ఉందామనుకుంటున్నాను, దయచేసి మీరంతా పక్క గదిలోకి వెళ్ళండి అన్నారు. కొంత సమయం గడిచాక బంధువులందరూ ఆమె గదిలోకి వెళ్ళి చూసేసరికి చేతిలో శ్రీరామకృష్ణుల ఛాయాచిత్రాన్ని పట్టుకొని అలాగే ప్రాణాలు వదిలేసిన ఆమె పార్థివ దేహం కనిపించింది. పరమాత్ముడే పరమావధి అనుకుంటే ఇలాంటి అనాయాస మరణం సంభవిస్తుంది. మలి సంధ్యలోనే మరపు. దురదృష్టవశాత్తు మనలో చాలామంది బయటకు ఎన్ని పూజలు చేసినా, తీర్థయాత్రలు జరిపినా అంతిమ గడియలు దరిచేరే సమయంలో మాత్రం ఇల్లు పిల్లల మీదకే మనస్సు లాగుతూ ఉంటుంది. చిలుక అంతా బాగున్నప్పుడు మాత్రం రామ కృష్ణ అంటూ వల్లి వేస్తుంది. కానీ పిల్లి వచ్చి పట్టుకోగానే కీచ్ కీచ్మంటుంది. అలాగే మనుషులు కూడా తీరిక వేళల్లో భగవంతుడు, వైరాగ్యం తదితరమైనవన్నీ పలుకుతూ ఉంటారు. మరణ ఆసన్నమయ్యే వేళ మాత్రం అన్నీ మర్చిపోతారంటారు శ్రీరామకృష్ణులు. మహాభారతంలోనే చూస్తే సాక్షాత్తు భగవానుడు వాళ్ళ మధ్య నడయాడిన భీష్ముడు, విదురుడు, కుంతి లాంటి కొద్ది మంది మినహా మిగిలిన ఇతరులెవ్వరికీ ఆఖరి సమయంలో ఆయన తలుపుల్లోకి రాలేదు కృష్ణుడు. జీవితమంతా ఎంతో సాధన చేస్తే తప్ప భీష్ముడికి లభించినటువంటి భాగ్యం మనకు లభించదు. అందుకే తనువు, మనస్సు మనకు సహకరించే వయస్సు నుండే భగవంతునిపై విశ్వాసాన్ని పెంచుకోవాలి. సంబంధిత సాధనలు చేయాలి. శరణాగతితో జీవించాలి. అలా భక్తిపరులే ధర్మవర్తనులైన వారిని భగవంతుడు తన అధీనంలోకి తీసుకుంటాడు. అన్ని వేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఊపిరితో ఉన్నప్పుడే కాదు, ఊపిరి లేనప్పుడు కూడా మనల్ని తన చేతుల్లో నుండి జారనివ్వడు. అలా అంపశయ్యపై ఆ సురనదీ తనయుడు శ్వాస విడిచి వాసుదేవ బ్రహ్మమునందు ఏకమైన వేళ దేవలోకంలోనూ మానవలోకంలోనూ దుందుబులు ధ్వనించాయి.
సాధు సంకీర్తనలు వినిపించాయి. సంధ్యా సమయంలో పక్షుల్లా ప్రేతములందరూ దుఃఖంతో మౌనం దాల్చారు. భీష్మాచార్యులకు ధర్మరాజు పరలోక క్రియలు చేయించి కొద్దిసేపు దుఃఖానికి లోనయ్యారు. తరువాత యుధిష్ఠిరుడు హస్తినాపురానికి వెళ్ళి గాంధారీ ధృతరాష్ట్రుల అంగీకారంతో, కృష్ణుని ఆమోదంతో ధర్మ మార్గంలో రాజ్యపాలన సాగించాడు. శ్రీకృష్ణుడు కుంతీదేవి వేడుకోగా బంధువులకు శోకం లేకుండా చేయడం కోసం, తన సోదరి అయిన సుభద్రకు సంతోషాన్ని కలిగించడం కోసం కొన్ని నెలలు హస్తినలో గడిపి తర్వాత ద్వారకా నగరానికి ప్రయాణమవుతాడు. ఆయన రథాన్ని ఎక్కబోతున్న సమయంలో పాండవులు, కుంతి, ద్రౌపది, సుభద్ర, విదురుడు మొదలైన వారంతా శ్రీకృష్ణుని వియోగాన్ని సహించలేకపోయారు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆయన వెళ్ళిన మార్గాన్నే చూస్తూ అలా నిల్చుండిపోయారు. శ్రీపాదాంబుజ భక్తియుక్తుడగుచు జీవించునే. అభిమన్యుడి అర్ధాంగి ఉత్తర గర్భంలో ఎదుగుతున్న పాండవ వంశోద్ధారకుణ్ణి అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రమాదం నుండి అనితర తేజంతో ఆ శ్రీకృష్ణ భగవానుడు రక్షించాడని ఇంతకు ముందే విన్నాం. వాసుదేవుడు ఆ శిశువును రక్షించిన తీరు అత్యద్భుతం. మేఘం మీద మెరుపు తీగలాగా నల్లని దేహం మీద పచ్చని చేలం ధరించిన వాడై అసమానుడైన అంగుష్టమాత్ర దేహంతో గదాధరుడై కన్నుల పండుగగా గర్భంలోని పసికందు ముందు ఆవిర్భవించాడు. భక్త పరాధీనుడైన భగవానుడు ప్రభాత భానుని ప్రథమ కిరణాలు మంచును పటాపంచలు చేసినట్లు మండుతున్న ఉల్కలాంటి గదాదండాన్ని మండలాకారంగా శిశువు నలువైపులా తిప్పుతూ సెగలు పొగలు కక్కే బ్రహ్మాస్త్ర ప్రతాపాన్ని శాంతింపజేశాడు. పసికందు పరితాపాన్ని ఉపశమింపజేసి అమితానందాన్ని కలిగించాడు. బాణాగ్ని జ్వాలల్ని పటాపంచలు చేసి నన్ను కటాక్షించి రక్షించిన ఈ దక్షిణామూర్తి ఎవరా అని ఆ గర్భస్థ శిశువు పరీక్షించి నిరీక్షించే లోపే ఆ భగవానుడు అంతర్ధానమయ్యాడు. అనంతరం ఓ శుభముహూర్తంలో పాండవుల ఏకైక ఆశాదీపం బాలుడి రూపంలో జన్మించాడు. తాత ధర్మరాజు మనవడు పుట్టాడనగానే ముందు తన వంశ ప్రతిష్టను తలుచుకున్నాడు. భీష్ముడంతటి మహాత్మునకు వారసుడిగా ఆ పరంపరను కొనసాగించాలని తపనపడ్డాడు. పూర్వతరాల పుణ్యపథంలో ఆ బాలుడు పయనించాలని, పరమాత్ముడికి పరమభక్తుడై భాషించాలని ఆశించాడు. పురోహితులను పిలిచి పుత్రోదయ మహోత్సవాన్ని వైభవోపేతంగా జరిపించాడు. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశాడు. సంతుష్టులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు యుధిష్ఠిరుణ్ణి అంటే ధర్మరాజుని చూసి, మహారాజా, దైవయోగం వల్ల భరతవంశం అంతరించిపోకుండా శ్రీ మహావిష్ణువు పరమానుగ్రహంతో ఈ పసిబిడ్డను బతికించాడు. ఈ బాలుడు విష్ణువు చేత రక్షణ పొందడం చేత విష్ణురాతుడనే పేరుతో విఖ్యాతుడై జగన్మాన్యుడవుతాడు అన్నారు. అయితే తాను గర్భంలో ఉండగా కటాక్షించి రక్షించిన ఆ దయామూర్తి ఈ విశ్వమంతటా ఉన్నాడు కదా అని అనునిత్యం పరీక్షించి చూస్తూ ఉండడం వల్ల అతనిని పరీక్షిత్తు అని కూడా పిలుస్తారు. పురోహితుల ఆశీస్సులకు వినమ్రంగా కృతజ్ఞతలు చెబుతూ ఆ పాండవాగ్రజుడు అంటే ధర్మరాజు, ఓ పుణ్యాత్మకులారా, నా పలుకు మీరూహింపుడా మ్రొక్కెదన్, మా పెద్దల్ శృతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై, ఈ పిన్నాతడు వారి జోలెడి కదా ఎల్లప్పుడు మాధవ శ్రీపాదాంబుజ భక్తియుక్తుడగుచున్ జీవించునే చూడరే. ఓ మహాత్ములారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా పలుకులు ఆలకించి నా సందేహం తీర్చండి. మా పెద్దలంతా దిగంత విశ్రాంత కీర్తులై కారుణ్యమూర్తులై రాజర్షులై విరాజిల్లారు. ఈ చిన్నారి బాలుడు సైతం తన తాత ముత్తాతల అడుగుజాడల్లో నడుస్తూ వారిలాగానే ఎల్లప్పుడూ శ్రీవల్లభుని పాద పద్మాలను భక్తితో సేవిస్తూ జీవిస్తాడు కదా, దయచేసి కొంచెం సెలవీయమని వేడుకున్నాడు. మనువుడు భక్తిపరుడు, ధార్మికుడు, వంశ గౌరవాన్ని నిలబెట్టేవాడు కావాలని ఆకాంక్షించాడు. ఎలాంటి బిడ్డల్ని కోరుకోవాలో, కన్నపిల్లల జాతకం ఎలా ఉండాలని ఆశించాలో ధర్మానందనుడు చెప్పకనే మనకు చెబుతున్నాడు. సంతానం భాగ్యవంతులు కావాలని కాదు, భక్త పుంగవులు పుణ్యవంతులు కావాలని కోరుకోవాలి. అందుకే స్వామి వివేకానంద కూడా తన తల్లిదండ్రులు తన కోసం చేసిన పూజలను ప్రార్థనలను స్మరించుకుంటూ, నా జననం కోసం నా తల్లిదండ్రులు ఏళ్ల పర్యంతం నోములు నోచి ప్రార్థనలు చేశారు. ప్రార్థనతో జన్మించిన వారే ధర్మాత్ములు.
ప్రార్థనారహితంగా జన్మించిన ప్రతి శిశువుది ధర్మ విరుద్ధమైన జన్మే అంటారు. సంతానం సద్ధర్మవర్తులే ఇంటి పేరు నిలబెట్టాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి. నడవడిక ఎలా ఉన్నా సరే 4 రాళ్ళు వెనకేసేవాడైతే చాలు అనుకుంటే అలాంటి సంతానం తల్లిదండ్రుల సమాధికి రాళ్ళెందుకు వృధా అని మట్టికే వదిలేస్తారు. కారుణ్య సాంద్రుడు కారణ జన్ముడు. పురోహితుల అజాత శత్రువుతో ధర్మరాజా, నీ మన్మడు కారుణ్య సాంద్రుడైన రామచంద్రునిలా సత్యసంధుడు సౌజన్య సింధుడు అవుతాడని అభయం ఇచ్చారు. దయాశాలి శివి చక్రవర్తిలా ఆర్తత్రాణ పరాయణతలో అగ్రగణ్యుడవుతాడన్నారు. సమదృష్టితో, దాతృత్వ గరిమతో, వినయ విధేయతలతో, ధర్మాతిశయంతో, భక్తి ప్రపత్తులతో చివరకు తమ వంటి తనయులకు తండ్రి వంశాన్ని ఉద్ధరిస్తాడని బ్రాహ్మణులు ఉద్ఘాటించారు. పాండవాగ్రజుడు బ్రాహ్మణోత్తముల మాటలకు చాలా సంతోషపడ్డాడు. ఆయన ఆకాంక్షించినట్లే ఆ మనవడు చంద్రవంశాన్నే శోభాయమానం చేశాడు. అలా ఒక సుగుణవంతుడు పుట్టి ఆ వంశానికే వెలుగునిస్తాడు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణుడు ఒక వంశంలో మహాపురుషుడు జన్మిస్తే ఆ వంశంలో 1000 దోషాలున్నప్పటికీ అతడు ఆ వంశాన్ని ఉద్ధరిస్తాడు అంటాడు. అందుకే కోట్లు సంపాదించేవాడు కోటలు కట్టేవాడు కాదు, కన్నవారి పేరును నిలబెట్టేవాడు నిజమైన కుమారుడు. మన సనాతన ధర్మంలో ఎందరో ధన్యాత్ములు అలాంటి బిడ్డల కోసం వ్రతాలు నోములు చేశారు. తరతరాలు స్మరించుకునే తనయులను కన్నారు. తమనే కాదు తమ వంశాన్ని ఉద్ధరించుకున్నారు. అందుకే యోగి వేమన కులములోనొకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయ జంబులున్నట్టు విశ్వదాభిరామ వినురవేమా. అడవిలో ఒక్క మంచి గంధం చెట్టు ఉంటే ఆ వనమంతా పరిమళంతో విరాజిల్లినట్టు వంశంలో ఒక్క సుగుణవంతుడైన కొడుకు పుడితే అతని వలన ఆ వంశమంతా శోభిస్తుందని వివరిస్తారు. అలా సూర్యవంశంలో జన్మించి పెద్దవాడైన శ్రీరామచంద్రుని వలన ఆ వంశం కీర్తి ప్రతిష్టలు యుగ యుగాల వరకు ఉండేటట్లు ప్రసిద్ధి చెందాయి. అదేవిధంగా కురువంశంలో జన్మించిన దుర్యోధనుని వల్ల ఆ వంశం నిర్మూలన అవడమే కాకుండా వారి కులానికి అప్రతిష్ట కలిగింది. దురదృష్టవశాత్తు నేడు చాలామంది తల్లిదండ్రులు కొడుకు అడ్డదారులు తొక్కినా పర్వాలేదు, అందలం ఎక్కేవాడైతే చాలనే దురాశకు పోతున్నారు. కుపుత్రుడు బీజ దోషమన్న విషయాన్నే మర్చిపోతున్నారు. పుత్ర వ్యామోహంతో నీచవర్తనులైన కుమారులను తయారు చేస్తూ తాము క్షోభపడమే కాకుండా సమాజాన్ని క్షోభ పెడుతున్న తల్లిదండ్రులు భాగ్యహీనులుగా మిగిలిపోతున్నారు.